mas de volta para cima, mano, fora. Vai de para fora. Jangan suka. Mas de volta para cima, mano, fora. Vai de para fora. Jangan suka. ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు ఎల్ఓసిలో కాల్పులకి తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగింది. కొద్దిసేపటి క్రితం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అక్నూర్, రాజౌరి, ఆర్ఎస్పురా సెక్టార్లో కాల్పులు వినిపించాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాదు, సరిహద్దు రాష్ట్రాల్ని, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్ని పంచుకుంటున్న ఇటు జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, అలానే రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో కూడా బ్లాక్అవుట్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా ఇప్పటి వరకు కాల్పులు జరిగాయి. ఉదంపూర్, నౌషేరా, పూంచ్, సుందర్బని, ఆర్నియా, కతువా సెక్టార్లలో కాల్పుల మోత మోగింది. శ్రీనగర్లో వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటూ ఏకంగా సీఎం ఒమర్ అబ్దుల్లానే తన ఎక్స్ వేదికగా తెలిపారు. జస్ట్ 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అయితే సీజ్ ఫైర్ ప్రకటించిన 3 గంటల్లోనే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ, శ్రీనగర్ సహా ఎల్ఓసి అంతటా పాక్ కాల్పులు జరిపింది. శ్రీనగర్లో డ్రోన్ దాడులను ఆర్మీ అయితే తిప్పికొట్టింది. కాల్పుల్ని కూడా తిప్పికొట్టాలని బీఎస్ఎఫ్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఎల్ఓసి వెంబడ, అలానే సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు ఎక్కడా పాకిస్తాన్ జరపట్లేదు, ప్రస్తుతం ఆపివేసిందంటూ భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే సరిహద్దుల్లో మాత్రం బ్లాక్అవుట్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతానికైతే కాల్పులు ఆగిపోయాయి. నగ్రోటా మిలిటరీ యూనిట్ పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట మొదలు పెట్టాయి. సో ఇప్పటి వరకు మనం పాక్ ఆర్మీ మాత్రమే దాడులు చేస్తూ వచ్చింది అనుకుంటున్నాము. ఆర్మీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అక్కడ దాడి చేసినట్లు తెలుస్తోంది. సో భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పులైతే ఆగిపోయాయి, కానీ ఉగ్రవాదులు చొరబడ్డట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నాల్లో ఉంది భారత ఆర్మీ. ప్రస్తుతం ఎల్ఓసిలో మాత్రం కాల్పులైతే లేవు. సరిహద్దుల్లో బ్లాక్అవుట్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.